శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, మన తలరాత ముందే రాసి ఉంటుంది అని కొందరు అంటున్నారు, మన తలరాతను మనమే రాసుకుంటాము అని కొందరు అంటున్నారు. ఇందులో నిజమేమిటి వివరించగలరు? ఇదండి ప్రశ్న మరొక్కసారి. మన తలరాతను ముందే రాసేసి ఉంటుంది అంటే మన తలరాత అనేది అంటే విధిలిఖితము అనే పదం ఒకటి ఉంది మనకి. అలా ముందే రాసేసి ఉంటుంది అనేది కొందరు అంటున్నారు. కొందరేమో మన తలరాతను మనమే రాసుకుంటాము అంటున్నారు. ఇందులో ఏది నిజము? ఇది అసలు ఈ తలరాత, ఈ విధిలిఖితము అనేది అంతా కూడా దేవుడు, దేవత, మతములు, మార్గములు, గురువులు, మహాత్ములు ఇటువంటి విధానాల్లోంచి వచ్చింది. ఇది అంటే తలకు అసలు ఒక రాత ఉందని, మన తలకు ఒక రాత ఉంది అనేది ఈ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఎవరో ఈ సృష్టిని సృష్టి చేసేశారు. ఆ ఎవరో పేరు దేవుడు లేక దేవత. ఆ పేరు మీద ఒక మతం తయారైంది. మతం అంటే అభిప్రాయాల సమూహము. అంటే మేము ఈ విషయాలు నమ్ముతాం, ఈ విధానంగా జీవిస్తాం, ఇవి మా ఆచార సాంప్రదాయాలు, ఇవి మా నమ్మకాలు. అలా ఆ నమ్మకాల సమూహం అంతా ఒక మతం. దానికి వేరే అంటే ఈ నమ్మకాలు కాకుండా వేరే నమ్మకాలు, వేరే పద్ధతులు, వేరే ఆలోచనలు ఉన్నదంతా దానికి విరుద్ధంగా ఉండొచ్చు ఇంచుమించు. అదంతా మళ్ళీ ఇంకొక మతం. అలా అనేక నమ్మకాలతో మతాలు ఏర్పడినాయి. ఈ మతాలన్నింటికి ఆధారం దేవుడు లేక దేవతలు. ఏదో ఒక శక్తిని నమ్ముతున్నారు. ఎందుకు అలా శక్తిని అసలు నమ్ముతున్నారు? నమ్మవలసిన అవసరం ఏమొచ్చింది అంటే, ఏ విషయాన్నైనా తెలుసుకోవాలంటే క్షుణ్ణంగా తెలుసుకోవాలి, విస్తృతంగా తెలుసుకోవాలి. విస్తృతంగా క్షుణ్ణంగా అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవాలి. మన చుట్టూ సృష్టి ఉంది. మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పటికే మన చుట్టూ చాలా సృష్టి ఉంది. మన చుట్టూ ఉన్నటువంటి ఈ సృష్టి దానంతట అది సాగిపోతున్నట్టు కనపడుతూ ఉంటుంది. మీరు గమనించి చూడండి. మనకు అవసరమైనటువంటి విషయాలు తప్ప మనం కల్పించుకొని మనం ఇవి ఎలా చెయ్యాలి, ఇవి ఎలా పొందాలి, ఇవి ఎలా అనుభవించాలి అని మనం కల్పించుకుని ప్రయత్నించుకుంటున్నటువంటి కొన్ని చిన్న చిన్న విషయాలు తప్ప, మన జీవితంలోని కొన్ని చిన్న చిన్న స్వల్ప విషయాలు తప్ప మిగిలిన సృష్టిని మీరు గమనించండి. మనకు సంబంధం లేని సృష్టిని అంతా ఒకసారి గమనించండి. దానంతట అది సాగిపోతూ కనపడుతుంది. అంతరిక్షంలో కోటాను కోట్ల గ్రహాలు, గోళాలు, నక్షత్రాలని పిలువబడేవి ఎందుకున్నాయో మనకు తెలియదు, ఉన్నవి అని తెలుసు. వాటి గురించి సంపూర్ణంగా తెలియకపోయినా రాత్రిపూట నక్షత్రాలు అలా అవి కనపడుతున్నాయి, ఉన్నవి అని అందరూ చెప్పుకుంటూనే ఉంటారు. చదువున్నోళ్ళు, చదువు లేనివాళ్ళు. కొంచెం చదువుకున్న వాళ్ళకే వాటి గురించిన ఎరుక కూడా ఉంటుంది. అవి ఎలా ఉన్నాయి, ఏంటి, ఇలాంటి ఎరుక కూడా ఉంటుంది. అలాంటి ఒక గోళంలో మనం ఉన్నాం, భూమి అనేటువంటి ఒక గోళంలో. అంటే ఇక్కడ ఈ భూమిని తీసి కాసేపు పక్కన పెట్టేస్తే, భూమి లాంటి గోళాలు, గ్రహాలు, నక్షత్రాలు ఏ పేరుతో పిలిచినా అవే భూమి లాంటివి. గోళం అంటే గుండ్రంగా ఉంది అని. వీటిని ఎన్నున్నవి అని పరిశీలిస్తే, అంటే సైంటిస్టులు పరిశీలిస్తే లెక్క పెట్టడానికి వీలు లేనన్ని ఉన్నవి. అంటే అనంతముగా ఉన్నవి, కోటాను కోట్లు ఉన్నవి. లెక్క పెట్టడానికి మనుషుల జీవిత కాలాలు సరిపోవు, అన్ని ఉన్నాయి. అందులో ఒకటైన భూమిలో మనం ఉంటున్నాం. ఈ భూమి ఎంత ఉందో మనకు తెలియదు. మానవుడిగా అసలు మనం నివసిస్తున్నటువంటి, మనం ఉంటున్నటువంటి భూమి అని పిలువబడుతున్నటువంటి ఈ గోళం ఏదుందో, ఈ గ్రహం ఏదుందో, అసలు ఇది ఎంత ఉందో మనకు తెలియదు. భూమి ఎంత ఉందో తెలియదు. అటువంటిది మిగిలినవి మనకు ఎలా తెలుస్తాయి? అందుకని సృష్టిని మానవుడి పరంగా అనంతము అన్నారు. సృష్టి అనంతం ఎవరికంటే మానవుడి పరంగా.
మానవుడి పరంగా సృష్టిని అనంతము అని పిలిచారు. ఎందుకని మానవులేగా మానవులతో మాట్లాడుకుంటున్నారు. పైగా అనాది కాలం నుంచి మానవ జాతి కొనసాగుతూ వస్తుంది. మానవుల నుంచి మానవులు ఉత్పత్తి అవుతున్నారు, పుడుతున్నారు. జనన మరణములు అంటే అదే, తల్లిదండ్రుల నుంచి పిల్లలు పుట్టుకుంటూ వస్తారు. అలా జనరేషన్స్ ఎప్పటికి ఆగవు, ముందుకు సాగుతూనే ఉంటాయి. అలా అనాదిగా అంటే ఎప్పటి నుంచి ఉన్నారో మానవులు మనకు తెలియదు. ఒకవేళ ఎవరైనా సంఖ్యలు చెప్పారు అనుకోండి, అన్ని ఊహాత్మకమే. అలా ఎన్ని వందల వేల కోట్ల సంవత్సరాల నుంచి ఈ సృష్టి సాగుతుందో, ఈ మానవ జాతి సాగుతుందో సృష్టిలో మనకు తెలియదు. కానీ పరంపరగా ఒక తరం అంటే ఇప్పుడు మనం ఉండగానే మన తల్లిదండ్రులు ఉన్నారు, మన తాతలు ముత్తాతలను చూసిన వాళ్ళు కూడా ఉన్నారు, లేదా కనీసం తాతలను చూసిన వాళ్ళు ఉన్నారు. నేను మా తాతగారిని చూశాను, మా ముత్తాత గారిని చూడలేదు, కానీ నేను మా తాతగారిని చూశాను. ఆయనతో కలిపి నేను సుమారు 15-20 ఏళ్ల జీవితాన్ని గడిపాను. ఒక 20 ఏళ్ల జీవితం మా తాతగారు మాతో ఉన్నారు. తర్వాత మా తల్లిదండ్రులు ఇప్పుడు ఉన్నారు ప్రస్తుతం. అలా మన అత్తమామలు వృద్ధాప్యాల్లో ఉన్నవాళ్ళు, మన ముందు తరాల వాళ్ళు మనతోనే గడుపుతూ ఉంటారు. ఇప్పుడు మన ముందు తరాల వారి జ్ఞానం మనకు అందుతూ ఉంటుంది, అలాగే వాళ్ళ ముందు తరాల వాళ్ళ జ్ఞానం వాళ్ళకు అందుతూ ఉంటుంది. ఎందుకంటే అందరూ ఇంచుమించు ప్రతి తరము ఒక 50 ఏళ్ళు కలిసిమెలిసి జీవిస్తారు. అంటే ముందు తరాల వాళ్ళ ఒక 50 ఏళ్ల జ్ఞానం మనకు అందితే, మన యొక్క ఒక 50-60 ఏళ్ల జ్ఞానం మన పిల్లలకు అందుతుంది. అలా ఎప్పటికీ జ్ఞానం అనాదిగా అందించబడుతూ కొనసాగుతూ వస్తుంది. అది 50-60 ఏళ్ల కలయిక ఉంది. 2 జనరేషన్ కంటే 2 తరాలకి మధ్యలో కలిసి జీవించే జీవితం 50-60 ఏళ్ళు ఉంది. అలా మనకు వచ్చిన జ్ఞానం అభివృద్ధి చెందుతూ, అందిన జ్ఞానాన్ని మళ్ళీ పరిశీలిస్తూ అభివృద్ధి చెందించుకుంటూ మనిషి ముందుకెళ్తున్నాడు. అది అన్ని రకాలుగా, అటు భౌతికపరమైనటువంటి విషయ వస్తువులు కావచ్చు, మనిషి యొక్క శారీరక పరమైనటువంటి మానసిక పరమైనటువంటి అభివృద్ధులు అంటే అనారోగ్యానికి సంబంధించిన జ్ఞాన వికాసం కావచ్చు, సామాజిక పరమైన అంశాలలో వచ్చే మార్పులు కావచ్చు, అనేక రకాలైనటువంటి పదార్థాల ఉత్పత్తుల్లో వచ్చేటువంటి మార్పులు కావచ్చు, అనేక రకాలైనటువంటి కొత్త వాహనాలను, వస్తువులను, వినియోగ వస్తువులను తయారు చేసుకోవటంలో అభివృద్ధి కావచ్చు. ఇలా ప్రతిదీ ఉన్నది అభివృద్ధి పదం వైపు ముందుకెళ్తుంది. ఇంకా కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి అన్ని రంగాలలోనూ. అలాగే ఆధ్యాత్మిక రంగంలో కూడా. ఆధ్యాత్మికము అన్నప్పుడు ఇందులో 2 వెరైటీలు ఉన్నాయి. ఒకటి సగుణ సాకార ఆరాధనలు, అంటే ఒక రూపమున్న దేవుడు, ఒక రూపమున్న దేవత. ఎవరు ఏ మతంలో ఎలా ఆరాధించినా రూపాలను పెట్టుకుని వెళ్లే విధానం దేవుళ్ళు దేవతలు. కొంతమంది ఒకే దేవుణ్ణి ఆ మతానికి పెట్టుకోవచ్చు. కొన్ని మతాలలో అనేక మంది దేవుళ్ళు దేవతలు ఉండొచ్చు. కొన్ని మతాలకు ఒకే దేవుడు ఉండొచ్చు. అలా కొన్ని మతాలు దేవుడు అసలు ఆకారం పెట్టుకోకుండా నిరాకారంగా శక్తిగా భావించుకొని వెళ్తూ ఉండవచ్చు. అంటే 2 రకాల విధానాలు ఏంటంటే, దైవ శక్తి అనేది ఒక విధానము, దేవుడు దేవత ఆకారము అనేది ఇంకో విధానము. అంటే మనకు కనపడుతున్న విధానాలు. ఈ కనపడుతున్న విధానాలలో దేవుడు దేవత అనే విధానాలన్నీ కూడా కొన్ని మతాలు పర్మనెంట్గా మా దేవుడే అని పెట్టుకున్నాయి. కానీ అసలు ఈ దేవుడు దేవత అనే విధానం కొన్ని మతాలలో ఏర్పడింది శక్తి, దైవ శక్తి వరకు చేర్చడానికి. శక్తి మొదట్లో అర్థం కావట్ల. శక్తి అంటే ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఎందుకంటే శక్తి అనుభూతికి అందేది కాదు, మానవ అనుభూతికి, పంచేంద్రియాలకు దొరకేది కాదు. దొరకకుండా మనిషి దేన్ని గ్రహించలేడు. మనిషికి ఉన్నవి పంచేంద్రియాలు, అదే మనిషి శక్తి, పంచేంద్రియాల గ్రహింపు. శక్తి అలా పంచేంద్రియాలకు అందేది కాదు, అది ప్రాబ్లం అక్కడ. అందువలన శక్తి తెలియకపోవటం వలన శక్తిని తెలియజేసేలా రూపధారణతో ముందు దేవుడు దేవత అని అవి వాళ్ళు శక్తి స్వరూపులు అని చెబుతూ వచ్చారు మనిషికి అర్థమయ్యాలి. కొన్ని మతాలు అసలు అలా కాకుండా దేవుడని ఒక ఆకృతిని పెట్టేసుకున్నాయి, దేవతని ఒక ఆకృతిని పెట్టేసుకొని ఉండొచ్చు.
అలా అనేక భిన్నత్వాలతో మొత్తానికి ఒక దేవుడు గాని, ఒక దేవత గాని, లేదా ఒక శక్తి గాని ఈ సృష్టికి ఆధారమై ఉన్నది అనే విషయాన్ని మనుషులు నిర్ధారించుకున్నారు. ఇవాళ మనం నిర్ధారించుకోవటం కాదు, ఇది మానవ జాతి ఎప్పటి నుంచి వస్తుందో తెలియదు, వెనక నుంచి అందుతూ వచ్చిన జ్ఞానం. అది వేల సంవత్సరాల, లక్షల సంవత్సరాల, కోట్ల సంవత్సరాల అనే నిర్ధారణ లేదు. కానీ ప్రతి తరము తర్వాత తరంతో 50-60 ఏళ్ళు కలిసి ఉంటారు. మన తల్లిదండ్రులు మనతో ఉన్నట్టు. ఇప్పుడు మనం పుట్టిన కాడి నుంచి 50-60 ఏళ్ళు ఖచ్చితంగా మన తల్లిదండ్రులతో మనం కలిసి పెరుగుతాం. వాళ్ళ జ్ఞానం మనకు అందుతూ ఉంటుంది. అలాగే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి బతుకుతారు, వాళ్ళ జ్ఞానం వీళ్ళకి అందుతూ ఉంటుంది. అలా ప్రతి తరములోనూ ముందు తరపు జ్ఞానం అందించబడుతూ వస్తుంది. అన్ని రకముల జ్ఞానములు ప్రపంచంలో మనిషికి ఉపయోగపడే అన్ని రకముల జ్ఞానములు అలా అందించబడుతూ వచ్చినదే మతము, దేవుడు, దేవత, ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానము, ఆ శక్తి తత్వము. ఆ సైన్స్ కూడా అంతే, సైన్స్ కూడా అలా అందించబడుతూ వస్తూనే ఉంది. మళ్ళీ ఈ తరం వాళ్ళు దాన్ని ముందుకు పట్టుకెళ్తే ఇంకా అందులో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ సృష్టి మొత్తానికి ఒక మూలమైనది ఉన్నది అనేటువంటి సిద్ధాంతం మనుషులు నమ్మారో, దీన్ని చాలా ఎక్కువ మంది నమ్మారు. అంటే మతములు అనేకం ఉండొచ్చు, ఆ మతములకు దేవుళ్ళు, దేవతలు అనేక మంది ఉండొచ్చు. ఎన్ని అయినా మతముల, దేవుళ్ళ, దేవతల, ఆచారముల, సాంప్రదాయముల పద్ధతులు, సాధనా పద్ధతులు, విధానములు వేరువేరుగా ఉండొచ్చు. అక్కడ ఎవరికి ఏ దేవుడు కనపడట్లేదు, ఏ దేవత కనపడట్లేదు. అది మనిషి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. అలా ఎన్నైనా విభిన్నతతో అనేక మతములు ఉండొచ్చు. అలాగే శక్తిని, అంటే దేవుడు, దేవత అనేటువంటి రూపాలతో కాకుండా డైరెక్ట్గా శక్తినే పూజిస్తూ ఈ భగవత్ తత్వము, దైవతత్వం అనేది ఒక శక్తి అనేటువంటి భావనతో సాగేటువంటి మతాలు మళ్ళీ విరుద్ధమైన ఆలోచనలతో అనేకం ఉండొచ్చు. వాళ్ళు శక్తిని నమ్మచ్చు, కానీ వాళ్ళ పద్ధతి, విధానములు, ఆచారములు, సాంప్రదాయములు, జీవన విధానములు, వాళ్ళ నమ్మకములు వేరువేరుగా ఉండొచ్చు. ఇవన్నీ మొత్తం గుర్తుపెట్టుకుని నమ్మకములకు సంబంధించినవి. మతాలన్నీ నమ్మకములకు సంబంధించినవి, విశ్వాసములతో ఏర్పడినవి మతములు. మతములలో విశ్వాసమే నేర్పబడుతూ ఉంటుంది. నమ్మకము అంటే, మతము అంటే ఒక మాటలో చెప్పాలంటే ఫిక్స్డ్. ఇది ఇలాగే ఉంది, దేవుడు ఇలాగే ఉన్నాడు, ఈ దేవత ఇలాగే ఉంది, ఇక్కడ ఇది ఇలాగే ఉంది, ఈ గ్రంథం ఇంతే, దీన్ని ఇలాగే చదువుకోవాలి, మీరు ఈ పరిధిలోనే దాన్ని నమ్మి అందులోనే జీవించాలి. అది మతం అనేది ఒక ఫిక్స్డ్. కానీ ఇందులోనే మళ్ళీ ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానము అనేటువంటి ఒక సబ్జెక్ట్ వచ్చింది. అక్కడ దేవుళ్ళు ఉండరు, దేవతలు ఉండరు. సృష్టి మొత్తానికి ఆధారమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది అనేటువంటి విషయాన్ని అక్కడ ఒప్పుకుంటారు. ఆ శక్తి నిరాకారమైనది, దానికి ఏ ఆకారము లేదు, అనంతము, అంటే ఉన్నదంతా ఆ శక్తే. ఆ శక్తి వలనే ఈ సృష్టి అంతా ఉన్నది. ఆ శక్తిని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆ శక్తి నేనే అని తెలిసింది. ఆ శక్తి వేరే, నాకు భిన్నముగా లేదు. ఎందుకనంటే నేను కూడా అదే సృష్టిలో ఉన్నాను గనుక అనేటువంటి దాని మీద ఆత్మజ్ఞానము అనే సబ్జెక్ట్ వచ్చింది. ఇది నమ్మకమా అపనమ్మకమా అనడానికి తెలీదు. దీన్ని యాక్చువల్గా సైన్స్ అనొచ్చు. ఏం సైన్స్? నా గూర్చిన సైన్స్. ఇక్కడ దేవుడు లేడు, దేవత లేదు, నమ్మకంతో అసలు పని లేదు, నమ్మని వాళ్ళు చెప్పరు. ఆత్మజ్ఞానములో నమ్మకం ఉండదు, పరిశీలనే ఉంటుంది. ఆత్మజ్ఞానము ఆధ్యాత్మిక చదువు. చదువు అని నేను పేరు పెట్టాను, చదువు అనే పదాన్ని దానికి తగిలించాను. ఎందుకంటే మనం ప్రపంచంలో చదువుకుంటాం, తెలుసుకుంటాం కాబట్టి. ఇది కూడా అలాంటి చదువే. ఇక్కడ మహిమలు, మాయలు, అద్భుతాలు ఏమీ ఉండవు. అయితే ఇది ఎవరి గూర్చిన చదువు? నా గూర్చిన సంపూర్ణ చదువు. ఆత్మజ్ఞానం అంటే ఆత్మ అన్నప్పుడు నా గురించే చెప్పారు. నాలోని ప్రాణశక్తిని ఆత్మశక్తి అని పిలిచారు. ఎందుకని అంటే నాలో ఉన్నప్పుడు నాకు శక్తి తెలియదు కనుక దాన్ని నా లోపల ఉందన్న పరిమిత భావనలో ప్రాణశక్తి అని పేరు పెట్టారు. పరిమిత భావన పేరు అది.
కానీ యాక్చువల్గా శక్తి తెలుసుకున్నప్పుడు అది అపరిమితంగా, అనంతంగా, సర్వవ్యాపకంగా సృష్టి మొత్తం ఉన్నదంతా ఆ శక్తిలోనే, ఆ శక్తితోనే ఉన్నదంతా ఒకటే, అదే శక్తి అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నారు. అప్పుడు దానికి ఆత్మ అని పేరు పెట్టారు, బ్రహ్మము అని పేరు పెట్టారు. అంటే పేర్లన్నీ వ్యావహారికత. అలా చూసినప్పుడు అసలు ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు అనేది సైన్స్ లాంటిది. అంటే పరిశోధన, పరిశీలన, అన్వేషణ. సైంటిస్టులు నిరంతరం పరిశీలిస్తూ ఉంటారు. ఎవరి దగ్గర అన్వేషణ అంటే నాతో నేను, నాలో నేను. పరిశీలనకి, పరిశోధనకి ల్యాబొరేటరీ ఏంటంటే నా శరీరమే. అక్కడ పరికరాలు ఏంటి అంటే నా శరీరము, నా ఇంద్రియములు, ఆ ఇంద్రియానుభవములు, ఆ ఇంద్రియముల ద్వారా నేను పొందుతున్నటువంటి భావనలు, ఇదంతా మనసుకు ఏర్పడతాం. మనసు, అహంకారము, బుద్ధి, నా గుణములు, నా స్వభావములు, నా ప్రవర్తన, వీటన్నింటికీ మూల కారణమైనటువంటి ప్రాణశక్తి. అసలు వీటన్నింటి మనుగడకి ఆధారం, శరీరం మనుగడకి ఆధారం. మనిషి బ్రతికి ఉన్నాడు, కదులుతున్నాడు అంటే బ్రతికి ఉన్నాడు అంటానికి ఆధారం ప్రాణశక్తి. లేకపోతే మనిషి చనిపోయాడు అంటారు. ఇలా సంపూర్ణంగా నన్ను నేను తెలుసుకునేటువంటి ప్రయత్నం. ఇక్కడ నమ్మకాలతో అసలు పనే లేదు. నమ్మకము అనేది మతంలో పని. మతములన్నీ, రిలిజియన్స్ అన్ని నమ్మకం మీద ఆధారపడతాయి. ఎందుకని అంటే అక్కడ నీకు కనపడేది లేదు, నీ పంచేంద్రియములకు అందేది లేదు. ఒకవేళ ఉన్నది అనుకుంటే అది నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ, మనుషులు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. అంటే ఇప్పుడు ఎక్కడైనా ఏ మతంలో అయినా ప్రార్థనాలయాలు మనుషులే కట్టుకుంటారు. ఆ ప్రార్థనాలయాలలో ఆకార దేవుళ్ళ ప్రార్థనాలయాలు అయితే దేవుళ్ళు, దేవతలను మనుషులే పెట్టుకుంటారు. ఏ ప్రార్థనాలయం నిరాకార రూప శక్తిని ఆరాధించే వాళ్ళు అయితే వాళ్ళు కూడా ప్రార్థనాలయాలు కట్టుకుంటారు. కానీ అక్కడ మూర్తిని పెట్టుకోకుండా నిరాకార భావాన్ని ప్రార్థించుకుంటూ ఉంటారు, శక్తి భావాన్ని. కానీ ప్రార్థనాలయం కట్టుకుంటారు. అది చిత్రమైన వ్యవస్థ. ఇప్పుడు నిరాకార అన్నప్పుడు, శక్తి అన్నప్పుడు ప్రార్థనాలయం ఎందుకంటే మనిషికి ప్రార్థనాలయము అనేది అంటే ఒక ఆలంబన ఎప్పుడూ అవసరం అవుతుంది మనిషికి. ఆ ఆలంబనని మనుషులు పెట్టుకుంటారు, ఆ ఆలంబనతో నడుస్తూ ఉంటారు. అందుకని మతములన్నీ కూడా ఫిక్స్డ్ ఏంటంటే మతములకు ఒక ప్యాటర్న్, ఒక విధానము తయారు చేయబడింది. మన ప్రార్థనాలయములు ఇలా కట్టాలి, మన ప్రార్థనాలయములలో మనం నమ్మేటువంటి దైవశక్తి లేక దేవుడు లేక దేవత ఇలా ఉంటారు, ఈ విధములుగా ఉంటాయి. మనం ఈ వేళని ప్రార్థన చేసే విధానాలు ఇవి. మన మతానికి ఆధారమైన గ్రంథం ఇది. కొన్ని మతాలకు ఒకటే గ్రంథం ఉంటుంది, కొన్ని మతాలకు అనేక గ్రంథాలు ఉంటాయి. మన మతాల్లో మనం వేసుకునేటువంటి, మనం ఉపయోగించేటువంటి రంగులు, మనం వేసుకునే బట్టలు, మన ఆచార వ్యవహారములు, సాంప్రదాయములు, మన శరీర తీరు, అంటే మనం పెంచే గడ్డాలు, తీసేసే గడ్డాలు, మేసాలు, కట్లు, బొట్లు, అన్ని విధానాలు పెట్టుకున్నారు. అంటే ఇవన్నీ బాహ్య విధానాలే మొత్తం. అన్ని ఎవరికి వాళ్ళు వేరువేరుగా పెట్టుకున్నారు. ఒక పెట్టుకొని ఈ ప్యాటర్న్లో అంటే ఈ విధానంలో, ఈ పద్ధతిలో మనం జీవించాలి, ఈ విధంగా ప్రార్థించాలి, ఈ విధంగా ప్రార్థనాలయాలు కట్టుకోవాలి, ఈ విధంగా మనం దేవుణ్ణి భావించుకోవాలి, ఊహించుకోవాలి, మనం దీన్నే నమ్మాలి, ఇదే మన మతము అని వాళ్ళ నమ్మకాలని దాని మీద నిలుపుకుంటున్నారు. నమ్మకాలకు ఆధారతను కల్పించుకుంటున్నారు. కానీ చిత్రమైన విషయం ఏంటంటే అసలు నమ్మకము అనే దాన్ని పరిశీలిస్తే లేని దానిని నమ్మలేము, ఉన్నదానిని నమ్మవలసిన అవసరమే లేదు. సింపుల్ థింగ్, మీరు ఆలోచించి చూసుకోండి. లేని దానిని నమ్మలేము. ఎందుకని? అక్కడ లేదుగా. ఇంకా నమ్మకంతో పనే ఉందా? లేదు, తెలుస్తూనే ఉంది. ఉన్నదానిని నమ్మవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం భోజనానికి వెళ్ళాం, టేబుల్ మీద కూర్చున్నాక ఆ ముందు కంచం ఉందన్నదని ఊహించుకో, నీ ముందు ఒక ప్లేట్ ఉందని ఊహించుకో, ఆ ప్లేటులో అనేక రకముల ఆహార పదార్థములు ఉన్నవని భావించుకో, ఆ ఆహార పదార్థములు నీకు ఎన్ని కావాలంటే అన్ని భావించుకొని భావనా విధానములు ఎలా భావించుకోవాలి, ఎలా ఊహించుకోవాలో చెబుతున్నారు. అవన్నీ భావించుకొని ఊహించుకున్నాం.
ఇప్పుడు పదార్థాలు వచ్చేస్తాయి అక్కడికే రావు. పోనీ తిన్నానని కూడా భావించుకో అని చెప్పేశారు అందులోనే. తినేశానని కూడా భావించుకో, ఆ ఊహలోనే ఆ భావనలోనే. తినేశాను, నేను పొందేశాను, కడుపు నిండిపోయింది, ఆకలి తీరిపోయిందని భావించుకో, అది కూడా భావించుకున్నాం. గాఢంగా భావించుకున్నాం. తీవ్రమైన భక్తి ఉండాలి, నీకు విశ్వాసం లేదు, విశ్వాసం కుదరటం లేదు, నీకు గాఢంగా భావించుకో అన్నారు. గాఢంగా భావించుకున్నాం. కడుపు నిండుతుందా? ఒకవేళ కడుపు నిండిందని కూడా భావించుకోమన్నారు, అది కూడా చెప్పారు. ఇంకా గాఢంగా భావించుకొని భక్తి సరిపోవట్లేదు. ఎందుకంటే కడుపు నిండిన భావన నీకు రావాలి. నీకు సరైన భక్తి లేదు, సరైన విశ్వాసం లేదు, నువ్వు సరిగా ప్రార్థించటం లేదు, సరిగా నమ్మటం లేదు. ఇంకా గాఢంగా భావించుకో, కడుపు నిండిపోయినట్టు భావించుకోమన్నారు. కడుపు నిండిపోయినట్టు భావించుకున్నా. సరే, నిండిపోయింది అనుకుంటున్నా, నిండిందో లేదో భక్తి లేదంటున్నారు, నాకు తెలిసి తెలియని అవస్థ. సరే, నిండిపోయిందని నేనే అనుకున్నా. ఎన్నాళ్ళు బతుకుతాను? చిక్కి శల్యమై చచ్చిపోతాను. అందుకే మీరు చూడండి, ఎక్కడ భక్తిలో దైవీపరమైనటువంటి విషయాలలో భక్తిని వినియోగించుకుంటారు తప్ప సహజ సామాన్య విషయాలలో భక్తిని, మతాన్ని, విధానాలను వినియోగించుకోరు. కేవలం ఆ దేవుడి దగ్గర, ఆ ప్రార్థనల దగ్గర, వాళ్ళ మతం దగ్గర, మతాచారాల దగ్గర మాత్రమే దాన్ని వినియోగించి సరిపెట్టేస్తారు. మిగిలిన చోటు వినియోగించుకోరు. ఎందుకు వినియోగించుకోరంటే మిగిలిన చోటు కుదరదు, అది ప్రాక్టికల్గా బతకాలి. ఇప్పుడు నా మతము వాడు వండిన ఆహారమే తింటానన్నావు అనుకోండి, అసలు నీకు ఆహారమే దొరకదు. నా మతం వాళ్ళు పండించిన ఆహారమే తింటానన్నా అనుకోండి, అసలు నీకు ఆహారమే దొరకదు. నా మతము వాళ్ళు సంబంధించి వాళ్ళు తయారు చేసిన వస్తువులే వినియోగించుకుంటానన్నాను అనుకోండి, అసలు నీకు వస్తువులే దొరకవు. నా మతములకు సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్తానన్నా అనుకోండి, అసలు నీకు డాక్టర్ ఉండడు, వైద్యం ఉండదు. నా మతం వాళ్ళు పెట్టిన స్కూల్స్లోని చదువుకుంటానని అనుకోండి, అసలు నీకు చదువు ఉండదు, ఏమీ రాదు. అందుకే మానవుడి సహజ అవసరాలు ఏమున్నాయో భౌతికతలో, అది ఏ దేవుడైనా పర్వాలా, ఏ మతమైనా పర్వాలా, ఏదైనా పర్వాలా. మరి మతం ఎందుకండి? ఎక్కడండి మతం ఉపయోగపడేది? జీవితంలో, జీవిత విషయాలలో ఎక్కడైనా పర్లేదు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తాం, రోడ్డు అందరిదే, ఏ మతం వాళ్ళైనా వెళ్ళొచ్చు. అలా మనం మెలుకో వచ్చిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు అన్ని ఏదైనా ఎవరైనా వినియోగించేసుకుంటాం. అక్కడ మతాలతో సంబంధం లేదు అసలు. వస్తువుల దగ్గర కానీ, పదార్థాల దగ్గర కానీ, జీవించేటప్పుడు కానీ, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో కానీ ఎక్కడా మతంతో పని లేదు. అని మరి మతంతో పని ఎక్కడుంది అంటే ఏమీ లేదు. మతిలో ఊరికినే మనం మతిలో అనుకుంటా ఉంటాం అది మతం అని. అంతే. మనకి అవసరమైనటువంటి విషయాలలో, అంటే మన వల్ల కానిటువంటి, మనకు చేసుకోలేనటువంటి, మనకు భయం కలిగించేటువంటి, మనకి ఆదుర్ద కలిగించేటువంటి విషయాలలో రక్షణ కోసం భగవంతుడిని ప్రార్థిస్తాం. ఇంకా అంతే తప్ప మతం అసలు ఎక్కడ లేదు. ఏ మతం వాళ్ళదైనా ఏమైనా ఒకటే, డబ్బులు అందరికీ ఒకటే. భారతదేశంలో అన్ని మతాల వాళ్ళకి డబ్బు కరెన్సీదే. అలా ఏ దేశంలోనైనా ఆ దేశంలో ఉండే వాళ్ళందరికీ వాళ్ళు ఏర్పరుచుకున్న కరెన్సీ అదే, భౌతిక విషయాలన్నీ అవే. మరి ఎక్కడ మతం అంటే మతం ఏం లేదు, మతిలో ఉందంతే. మిగిలినన్నీ అందరూ వాడుకుంటాం, అందరూ కలిసిమెలిసి ఉంటారు, అందరూ అన్ని పనులు చేయించుకుంటారు అందరితో. ఇప్పుడు ఒక మతం వాళ్ళు ఏ పనో చేస్తున్నారు, కార్పెంటరీ వర్కో, లేకపోతే ప్లంబింగ్ వర్కో, లేకపోతే ఏదో ఆఫీసో బిజినెస్, అందరూ వెళ్తారు. ఒక మతం వాళ్ళు హోటల్ పెట్టారు, అందరూ వెళ్ళి తింటారు. మతపరంగా విడిపోతారు. మతపరంగా విడిపోవడానికి అసలు మతం లేదు అక్కడ, మనిషికి ఉన్నవన్నీ అవసరాలే. మరి మతం ఎందుకు వచ్చింది అంటే మనిషిని సన్మార్గంలో, అంటే మంచిగా బ్రతుకని చెప్పడానికి వచ్చింది మతం, అంతే. ఇది మహాత్ములు ఏర్పాటు చేసిన వ్యవస్థ. మంచిగా బ్రతుకు, నిన్ను మించిన శక్తి ఒకటి ఉన్నది అని చెప్పడానికి వచ్చింది, అంతే. ఇంకా అంతకు మించి మీరు ఎక్కడైనా ఎంతైనా గమనించండి, మతం అనే దాని ఉపయోగం అసలు ఉందేమో అంటే ఉందా అని కాదు, ఉపయోగించుకుంటున్నామేమో అని. భౌతిక విషయాలలో ఎక్కడా ఉపయోగించుకోం. వినాశకాలే విపరీత బుద్ధి అని లేని మత భావనను పెట్టుకొని మతాలు కొట్టుకు చచ్చిపోతూ ఉంటాయి. ఈ మతస్థులు ఆ మతస్థులు కొట్టుకుంటూ ఉంటారు. లేని మత భావనని ఎందుకన్నానంటే అది అక్కడ వస్తు రూపంలో లేదు, విషయ రూపంలో లేదు, పదార్థ రూపంలో లేదు, యథార్థంగా ఏ రూపంలోనూ లేదు. కేవలం భావనగా భావించుకుంటున్నారు ఎవరికి వాళ్ళు.
భావన కూడా ఎందుకు పెట్టారు అంటే చాలా సదుద్దేశంతో ఏర్పాటు చేశారు. ఎందుకని మతాలన్నీ ఒక చోట ఏర్పడినవి కాదు. అనేక దేశాలలో అనేక ప్రాంతాలలో మనుషులందరూ కలవక ముందు, దేశాల మధ్య రవాణా సౌకర్యాలు లేకముందు మనుషులందరూ వారి వారి దేశాలలో ఆయా ప్రదేశాలలో జీవిస్తున్నప్పుడు అక్కడ జీవన కాల పరిస్థితులకు ఆధారంగా వాళ్ళు విశ్వాసాలు ఏర్పరుచుకున్నారు. తర్వాత కాలగమనంలో వందల వేల లక్షల సంవత్సరాల తర్వాత కాలగమనంలో మనుషులందరూ రవాణా సౌకర్యములు పెరిగిపోవటం వలన, నాగరికత పెరిగిపోవటం వలన, విషయ వస్తువుల సాంకేతికత పెరిగిపోవటం వలన, సైన్స్ పెరిగిపోవటం వలన అభివృద్ధి చెంది మనుషులందరూ ఇప్పుడు కలిసిమెలిసి జీవిస్తున్నారు. ప్రపంచం మొత్తం కలయిక అయిపోయింది. 200 దేశాలు. ఎప్పుడు ఎవరైనా 24 గంటల ఫ్లైట్ ఎక్కితే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎక్కడో ఏ దేశంలోనే ఉండొచ్చు. ప్రాబ్లం అక్కడ వచ్చింది ఇప్పుడు. అయితే వాళ్ళు అక్కడ ఏర్పరుచుకున్నటువంటి వాళ్ళ భావనలను కూడా పట్టుకు తిరుగుతున్నారు అవే మతములు. మా మతమే కరెక్ట్, మా విధానమే కరెక్ట్ అని. కానీ అది ఇక్కడది కాదు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళది అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు ఆ దేశాలకు వెళ్ళారు, వాళ్ళు ఈ దేశాలకు వచ్చారు, అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు ఇప్పుడు. దీనికి కారణం సాంకేతికత పెరగటం, మనుషులు దగ్గరయ్యారు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది? మనుషుల దగ్గర అయితే వాళ్ళ అభిప్రాయాలు మార్చుకోవాలి, వాళ్ళ ఆలోచనలు మార్చుకోవాలా, వాటిని విఘ్నతతో ఆలోచించుకోవట్లా. అది కొంతమంది, అందరూ కాదు. విఘ్నతతో ఆలోచించే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. 100కి 80-85%, 90% మంది విఘ్నతతో ఆలోచించి ఒకవేళ మతములు, ఆచారములు, సాంప్రదాయములు పాటించుకుంటున్నా మనందరం మనుషులు కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉండాలనే ప్రపంచం మొత్తం భావిస్తుంది. కానీ ఒక 10% మూఢపు విధానాలలో వెళ్తున్నారు. అక్కడ ఘర్షణలు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ విచక్షణ కలిగి ఉండాలి. సరే, ఇది పక్కన పెడితే అసలు ఈ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ మతములు ఏర్పడటం కానీ, ఈ దైవ విధానం కానీ, లేదా ఆత్మజ్ఞానము, ఆత్మశక్తి అనేది కానీ మొత్తంగా చెబుతున్న విషయం ఏంటంటే సృష్టి మొత్తానికి ఆధారమైనటువంటి శక్తి ఏదో ఉన్నది. ఆ ఏదోని కొందరు దేవుడు అన్నారు, దేవత అన్నారు, అలా మతాలు వచ్చినాయి, మార్గాలు వచ్చినాయి. కొందరు నిరాకార శక్తి అన్నారు, కొందరు ఆత్మజ్ఞానము, దానికి పేర్లు అంతే, బ్రహ్మము అన్నారు, మొత్తానికి శక్తి అన్నారు. ఏదో కారణభూతమైందైతే ఉంది అన్నారు. దాన్ని అనేక మంది అనేక రకాలుగా భావించుకున్నారు. అలా మతాలవే ఏర్పడినాయి. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఆ భావన. ఏదో ఒక మూల శక్తి ఉంది. ఆ దేవుడు అవ్వచ్చు, దేవత అవ్వచ్చు, శక్తి అవ్వచ్చు అన్నప్పుడు అసలు ఆ భావన ఎందుకు వచ్చింది అంటే మనిషి భూమి మీదకు వచ్చేటప్పటికి ఇదంతా చుట్టూ ఉంది. నేను భూమి మీదకు వచ్చి నేను పెరుగుతూ సాగుతున్నప్పుడు ఇదంతా ఏర్పాటు ఇలాగే ఉంది, జరిగిపోతుంది. అప్పుడు మనిషికి అసలు ఇదంతా ఆల్రెడీ జరిగిపోతూ ఉంది. నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకే తెలియదు, నేను ఎందుకు వచ్చానో నాకే తెలియదు, నేను ఎందుకు పెరిగిపోతున్నానో నాకే తెలియదు, నేను ఎందుకు తరిగిపోతున్నానో నాకే తెలియదు, నా మరణం ఏంటో నాకే తెలియదు, అసలు నా శరీర కదలికలు నా చేతిలో లేవు, నా చుట్టూ ఉన్న సృష్టి కూడా అలాగే దానంతటది సాగిపోతున్నట్లుంది. కనుక దీన్ని మొత్తానికి మొత్తం సృష్టిని పరిశీలించి తన్ను పరిశీలించుకొని ఈ మొత్తానికి ఒక కారణభూతమైనటువంటి శక్తి ఉండాలి అనేటువంటి తార్కిక నిర్ణయానికి వచ్చాడు. అంటే తర్కంతో, విజ్ఞానంతో, విచక్షణతో ఆలోచించి తార్కిక విజ్ఞానం ఎప్పుడు తర్కంతో చేశాడు అది సైన్సే. సైన్స్ అంటే అంతే, పరిశీలించటమే, తాను సొంతగా ఆవిష్కరించటమే, మూఢంగా నమ్మటం కాదు, తాను ఆవిష్కరించటం. అలా దీనికి ఏదో మూలశక్తి ఉన్నది అన్న భావనకు వచ్చాడు. ఆ మూలశక్తిని మళ్ళీ దేవుడు, దేవత అనుకోవటం వేరు, శక్తి అనుకోవటం వేరు. అప్పుడు ఏమైంది? దీనికి ఒక ఆధార శక్తి ఉన్నది అన్నప్పుడు గమనించి చూస్తే అన్నీ కూడా నిర్ణయాత్మకంగా సాగుతున్నాయి. అంటే మనుషులు పుట్టడం, మధ్యలో మనుషులు శరీర ఎదుగుదలలో మరణం, ఇవి అందరికీ ఒకేలా ఉన్నాయి. మానవ జాతి మొత్తానికి ఒకలాగా ఉన్నాయి. జాతులుగా పరిశీలించాడు. మనుషులందరికీ ఇవన్నీ ఒకలానే ఉన్నాయి. మొత్తం మనుషుల జీవితంలో జరిగే అన్ని అందరికీ ఒకలానే ఉన్నాయి. అలాగే చెట్లకు జరిగేవన్నీ ఒకలానే ఉన్నాయి. ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి. అలాగే జంతువులు, ఒక్కొక్క జంతువు జీవన శైలిని గమనిస్తే ఆ జంతువు జాతిలో అంటే ఒక దోమ, ఒక చేమ, ఒక పులో, ఒక సింహం, ఒక ఏనుగు, ఒక్కొక్క దాన్ని ఒక జాతి అనుకుంటే ఆ జంతు జాతులు అన్నింటికీ జరిగే ఒకలాగానే ఉన్నాయి.
మళ్ళీ మనిషికి జంతువుకి వేరువేరుగా ఉంది, మనిషికి చెట్టుకి వేరువేరుగా ఉంది, జాతులలో వేరువేరుగా ఉంది. కానీ జాతిలో అన్నింటికి ఒకలానే ఉంది. అన్ని సిస్టమేటిక్గా పద్ధతిగా వెళ్తుంది సృష్టి మొత్తం. అలాగే గ్రహాలు, గోళాలు, నక్షత్రాలను పరిశీలించాడు. భూమికి ఆధారమైనటువంటి వెలుగునిచ్చే సూర్యుడు, భూమి చుట్టూ ఉన్న గ్రహాలు, వీటి పరిభ్రమణాన్ని గమనించాడు. అది సామాన్య మానవులకు తెలియకపోయినా సైన్స్లో కొంతమందికి తెలుసుకున్న అవి కూడా అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. ఎక్కడ ఏది గతి తప్పటం లేదు, శృతి తప్పటం లేదు, లయ తప్పటం లేదు. అంత పర్ఫెక్ట్గా. అంటే మనుషులు భూమి మీద ఎవరైనా ఒక విషయాన్ని ఇలాగే చేయాలని నిర్ధారించి పర్ఫెక్ట్గా చేస్తుంటే ఎలా ఉంటుందో అది కూడా అలాగే ఉంది. అంత పర్ఫెక్ట్గా సాగుతుంది. అప్పుడు దీనికి మూల కారణమైన శక్తి ఉండాలి అని నిర్ణయించాడు. ఆ నిర్ణయించినటువంటి ఆ శక్తిని జరుగుతున్న తీరుతెన్నులను, అంటే జనన మరణములను, అది మనుషులకు కానీ జనన మరణముల మధ్యలో సాగుతున్న జీవితంలో జరిగే విషయాలు, అంటే శారీరక ఎదుగుదల అందరికీ ఒకలాగానే ఉంది. జనన మరణాలు అందరికీ ఒకలాగానే ఉన్నాయి. అయితే మధ్యలో ఎవరు ఎంతకాలానికి చనిపోతారన్నది మరణ నిర్ధారణ లేదు, ఎవరు ఎప్పుడు పుడతారన్నది నిర్ధారణ లేదు. కానీ పుట్టుక ఒకలాగానే ఉంది, మరణం అందరికీ తప్పదు. మధ్యలో జీవితంలో శరీర ఎదుగుదల కూడా అందరికీ ఒకలాగానే ఉంది. ఇవన్నీ ఒకలానే ఉన్నాయి. అంటే ఆ జాతులలో తీరుతెన్నులన్నీ ఒకలానే ఉన్నాయి. అప్పుడు ఇలా ఒకలానే నడవాలి అంటే ఎంతో ప్లానింగ్ వ్యవస్థ ఉండాలి, ఎంతో శక్తి దీన్ని కరెక్ట్గా నడుపుతూ ఉండాలి. ఎవరో దీన్ని నడుపుతున్నారు కరెక్ట్గా అన్నారు. ఆ ఎవరోనే కొందరు దేవుడు అనుకున్నారు, కొందరు దేవత అనుకున్నారు, కొందరు శక్తి అన్నారు. అది ఎవరి భావన వాళ్ళది. ఎందుకని ఆ ఎవరో ఏమిటో ఎవరికి తెలియదు. ఎప్పుడు అది క్వశ్చన్ మార్కు. ఎవరో ఆ ఎవరోని కనుక్కుంటే జీవితం అయిపోద్ది. దాన్ని మోక్షం అని చెప్పారు కొంతమంది. ఆ మూల కారణమైన శక్తి ఏంటి, లేదా మూల కారణమైన దేవుడు ఎవరో, మూల కారణమైన దేవత ఏంటి అని కనుక్కోవటమే ఆధ్యాత్మిక విజ్ఞానము అన్నారు. అదే ఆధ్యాత్మిక విజ్ఞానం. అలా పరిశీలించినప్పుడు మూల శక్తి ఒకటి ఉందని తెలుస్తుంది, జాతులకు అన్నింటికి అది ఒకేలా నడుస్తుందని తెలుస్తుంది, సృష్టిలో అన్నింటికీ జనన మరణాలు ఉన్నాయని తెలుస్తుంది. మళ్ళీ జాతులు ఎన్ని రకాలు ఉన్నా అన్నింటికీ జననం ఉంది, మరణం ఉంది, తెలుస్తుంది ఆ విషయం. అందువలన ఇదంతా నిర్ధారించబడి నడుస్తున్నది కనుక ఆ నిర్ధారించబడినటువంటి దానిని విధి అని పిలిచాడు. ఫేట్, విధి. అంటే నిర్ధారించబడిన క్రమం ఏదుందో ఆ క్రమాన్ని విధి అని పిలిచాడు. విధి ప్రకారం నడుస్తుంది అన్నాడు. విధి విధాత అనే భగవంతుడు, దేవుడు, దేవత లేదా శక్తి, అది ఎవరి భావనలో వాళ్ళు. శక్తి అన్న భావన వాళ్ళు దానికి సంబంధించిన అనేక గ్రంథాలు వాళ్ళ భావనలు పెట్టి రాశారు. అలా వచ్చిందే ఆత్మజ్ఞానం. కాదు దేవుడు దేవత అనుకున్న వాళ్ళు వాళ్ళకి సంబంధించి అనేక గ్రంథాలు రాసుకున్నారు. అంటే అవగాహన మీద వచ్చే గ్రంథాలేక అర్థమైనవే గ్రంథ రూపం ధరిస్తాయి. వాళ్ళకి అర్థమైన విషయాలు రాశారు, వాళ్ళు భావించుకున్న నిజం అనుకున్న విషయాలు రాశారు. అలాగే అటు దేవుడు దేవత కాకుండా ఇటు ఆత్మజ్ఞానము కాకుండా దైవము ఒక వెలుగు స్వరూపము, శక్తి స్వరూపము అని పూజించి ఆరాధించే నిరాకార స్వభావ మతాలు కొన్ని పుట్టుకొచ్చినాయి. వాళ్ళు వాళ్ళకి తగ్గ గ్రంథాలు రాసుకున్నారు. ఇవన్నీ మనుషుల హృదయాంతరాలలో, వాళ్ళ వెతుకులాటల్లో వాళ్ళకు అనిపించినవి రాశారు. ఏదైనా రాసిన వాళ్ళందరూ ఒక సూత్రాన్ని ఒప్పుకున్నారు, మనల్ని మించిన శక్తి ఒకటి ఉన్నది. ఇప్పుడు ఆ శక్తి ఏమిటి, మనల్ని మించిన ఆ శక్తి ఏమిటి అన్నప్పుడు దానికి విధి అని పేరు పెట్టారు, ఫేట్ అని పేరు పెట్టారు. అది లేదా దాన్నే కొంతమంది దేవుడు దేవత అన్నారు, దాన్నే కొంతమంది ఆత్మశక్తి బ్రహ్మము అన్నారు. మొత్తానికి అది ఈ జరుగుతున్న విధానము విధిలిఖితము అని చెప్పారు. ఇప్పుడు మన ప్రశ్నలో, ఈ ప్రశ్నలో సోదరి అడిగినటువంటి ప్రశ్నలో మొదటి భాగం ఏంటంటే, ఆ విధిలిఖితము అన్నప్పుడు ఇండివిజువల్ మనిషికి వచ్చినప్పుడు దాన్ని తలరాత అన్నారు. నీ జీవితం ఆల్రెడీ రాసేసి ఉంది, నీ తలరాత రాసేసి ఉంది, ఆ ప్రకారమే ఇలా జరుగుతుంది అని చెప్పారు. విధి లిఖితము అనేది మొత్తం సృష్టి మొత్తం విధి ప్రకారం నడుస్తుంది. విధి అంటే ఏంటి? ఒక క్రమశిక్షణ. విధి అంటే ఏం లేదు, క్రమశిక్షణ. విధిగా జీవించటం, విధి విధానాలు పాటించడం అంటే ఏంటి? క్రమశిక్షణ, పద్ధతి.
మళ్ళీ అందులో పెద్ద విశేషం ఏం లేదు. ఆ క్రమశిక్షణనే విధి అన్నారు. విధి అంటే క్రమశిక్షణ అని అర్థం. ఇప్పుడు ఇండివిజువల్ గా నాకు అని ఒక వ్యక్తికి తీసుకొని చెబుతున్నప్పుడు ఆ విధి ప్రకారం నీ తలరాత రాయబడి ఉన్నది అన్నారు. ఎందుకని? తలతో కదా మన ఆలోచనలన్నీ చేసేది, అందుకని తలరాత అన్నారు. అంతే, ఏం లేదు. కాళ్ళ రాత చేతుల రాత అని ఎందుకు అనలేదు అంటే, తల ఆలోచనలు చేసేది తల, ఆలోచనలు పుట్టేది తల, మొత్తం శరీరాన్ని నియంత్రించి నడిపేది తల, అందుకని తలరాత అన్నారు. ఇది మొత్తం సృష్టికి కారణభూతమైన శక్తి, మొత్తం సృష్టిని నడిపే విధానములోంచి వచ్చింది విధి. ఆ విధానమును ఏది నడుపుతుందో దాన్ని విధి అన్నారు. అది కరెక్ట్ గా పద్ధతిగా నడుపుతుంది విధి. కాబట్టి నేను కూడా ఆ విధానంలో ఉన్నాను కనుక విధి నా తలరాత రాసింది అన్నారు. అది నిజమా అబద్ధమా అంటే పరిశీలనలో అది నిజమే. ఎందుకనంటే జననము ఇలాగ జరుగుతుంది, అందరికి ఒకటే, మానవులందరి జననము ఒకటే, మానవులందరి శరీర ఎదుగుదల ఒకటే, మానవులందరి మరణము ఒకటే, మానవులందరి శరీరము జీవించి ఉన్నంత కాలము దాని పనితీరు ఒకటే. అదంతా విధేగా, అది మారదుగా. కళ్ళు ఎవరికైనా మనుషులందరికీ కళ్ళు చూడటమే, చెవులు వినటమే, నాలుక వాసన చూడటమే, నాలుక రుచులు తెలుసుకోవటమే, ముక్కు వాసన చూడటమే, చర్మం స్పర్శలు తెలుసుకోవటమే, స్త్రీ పురుష శారీరక కోరికల సుఖం అంతే. ఆ స్త్రీ పురుషుల కలయికతో పిల్లలు పుట్టడమే. అలాగే బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు మరణము, ఇది అందరికీ ఒకటే. ఇందులో ఏం మార్పులు లేవుగా. ఈ మానవ జాతిలో మార్పులేం ఉండవుగా. కాబట్టి మొత్తంగా సృష్టిపరంగా చూసినప్పుడు, జాతిపరంగా చూసినప్పుడు ఇది కరెక్టే. ఎందుకంటే అందులో విధానాల్లో మార్పులు లేవు. అయితే ఇండివిజువల్ గా చూసినప్పుడు, మళ్ళీ నన్నుగా నేను చూసినప్పుడు, మనుషులందరి మధ్య మనుషులలోకి వచ్చి ఒక్కొక్కళ్ళని విడివిడిగా చూస్తున్నప్పుడు వైరుధ్యత ఉంది, విభేదం ఉంది, విరోధం ఉంది. నా ఆకారం వేరు, మీ ఆకారం వేరు, నా గొంతు వేరు, మీ గొంతు వేరు, నా జీవిత విధానం అంటే నేను పుట్టిన ప్రదేశం వేరు, మీరు పుట్టిన ప్రదేశం వేరు, నేను పుట్టిన ప్రదేశంలోంచి నా పెరుగుదల ఎదుగుదల, నా ఆర్థిక స్థితిగతులు, నా సామాజిక స్థితిగతులు, నా కులమత వ్యవస్థలో నేను నేర్చుకునేటువంటి విషయాలు, జ్ఞానము, ఇవన్నీ నేను పుట్టిన ప్రదేశాన్ని బట్టి ఉంటాయి. నేను మాట్లాడే భాషలు, నేను చదువుకునే చదువులు, ఇవన్నీ నేను పుట్టిన ప్రదేశాన్ని బట్టి ఉంటాయి. మొత్తం అంతా ఇలా చూస్తే ఎవరు పుట్టిన ప్రదేశాన్ని బట్టి వారి జీవన విధానం ఉంటుంది. రెండో వాళ్ళకి దాంతో సంబంధం ఉండదు, మొత్తం మారిపోతూ ఉంటుంది. ఒకే ప్రదేశంలో పుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఒక 10 మంది ఒకే ప్రదేశంలో ఒకే తల్లిదండ్రులకు పుట్టినా మళ్ళీ వాళ్ళ గ్రహింపు విధానం ఒకటి ఉంది కనుక గ్రహింపు విధానంలో వ్యత్యాసాలు ఉంటాయి. మళ్ళీ వీళ్ళు తిరిగేటువంటి వీళ్ళ స్నేహితులు వేరు, వాళ్ళ స్నేహితులు వేరు, వీళ్ళ ప్రదేశాలు వేరు, వాళ్ళ ప్రదేశాలు వేరు, వీళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు. కనుక జీవులందరూ వేరువేరుగా ఉంటారు, వేరువేరు భావాలను పోగేసుకుంటూ ఉంటారు, వేరువేరు భావాలను పోగేసుకుంటూ ఆ భావాల ప్రకారం జీవిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఇండివిజువల్కి వచ్చేటప్పటికి సొంత కుటుంబ సభ్యులైనా బయటోళ్ళైనా ప్రతి ఇద్దరు వ్యక్తుల మధ్య విభేదము, విరోధము, అంటే విరోధం అంటే కొట్టుకుంటారని కాదు, విభేద తత్వము, భేదత్వం కనపడుతూ ఉంటుంది. అక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ కన్ఫ్యూజన్ వచ్చింది అందరికీ. ఈ భేదత్వం అన్ని స్థితుల్లోనూ ఉంటుంది. శారీరక స్థితుల్లోనూ ఉంటుంది, మానసిక స్థితుల్లోనూ ఉంటుంది, సామాజిక స్థితుల్లోనూ ఉంటుంది, ఆర్థిక స్థితుల్లోనూ ఉంటుంది, కుటుంబక స్థితుల్లోనూ ఉంటుంది. మొత్తం మనిషికి ఎన్ని స్థితులు ఉంటాయో అన్ని స్థితుల్లోనూ ఉంటుంది. అప్పుడు పోలికలు వచ్చినాయి. వీళ్ళు మనకంటే ఎక్కువ డబ్బు ఉన్నవాళ్ళు, వీళ్ళు మనకంటే ఎక్కువ అందం ఉన్నవాళ్ళు, వీళ్ళు మనకంటే ఎక్కువ హైట్ ఉన్నవాళ్ళు, ఇలా రకరకాల పోలికలు పోల్చుకోవటం వచ్చింది. అక్కడి నుంచి భౌతిక విషయాలతో పోలికలు కనుక మనుషులు ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలో భౌతిక విషయాలలో గొప్పవి అనుకున్నవన్నీ కూడా, మనిషికి దొరికే సుఖ సౌఖ్యాలు గొప్పవి అనుకున్నవన్నీ కూడా అవి అదృష్టమని, తక్కువ అనుకున్నవన్నీ కూడా అంటే సుఖ సౌఖ్యాలు తక్కువగా ఉండేది అనుకున్నవన్నీ కూడా దురదృష్టమని మనుషులు భావించుకోవడం మొదలుపెట్టారు. ఇక్కడ అదృష్ట దురదృష్టాలు ఎలా వచ్చినాయి?
అయితే ఇవన్నీ గమనిస్తే ఇక్కడ మళ్ళీ ఆరోగ్యాలు, అనారోగ్యాలు, అనేక రకాల వ్యత్యాసాలు వచ్చినాయి. ఇవన్నీ కూడా గమనిస్తే ఒకసారి మన పుట్టిన ప్రదేశము నుండి మనం నేర్చుకున్న విషయాలతో స్వయంగా మనం చేసే పనుల మీదే ఆధారపడి ఉన్నాయి. అంటే పుట్టడమే నేను ఒక గొప్ప డబ్బున్న కుటుంబంలో, సంపన్న కుటుంబంలో పుట్టాను కదండి అన్నాం అనుకోండి, డబ్బున్న కుటుంబంలో, సంపన్న కుటుంబంలో పుట్టిన అది మొత్తం సర్వనాశనం చేసుకొని బెకారు అయిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. బెకారుల కుటుంబంలో పుట్టి సంపాదించుకొని అన్ని పొందిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనిషి చర్యలను బట్టి, ఇప్పుడు నేను ఏం తింటాను అనే దాన్ని బట్టి నా ఆరోగ్యం ఉంది, నేను ఎంతసేపు పడుకుంటాను అనే దాన్ని బట్టి నా ఆరోగ్యం ఉంది, నేను ఎటువంటి ఆలోచనలు చేసి నా బుద్ధిని పాడు చేసుకుంటాను అనే దాన్ని బట్టి నా మానసిక శారీరక ఆరోగ్యాలు ఉన్నాయి, నేను ఎటువంటి ఆలోచనలతో శాంతంగా ఉంటాను, హాయిగా ఉంటాను, ప్రశాంతంగా ఉంటాను అనే దాన్ని బట్టి నా కుటుంబిక, సామాజిక, నా సొంత మానసిక శారీరక ఆరోగ్యాలు ఉన్నాయి. కాబట్టి నేను స్వయముగా అనుభవించే ఫలితములు నా భావములే, నేను చేసుకునే కర్మల ఫలితములే. నేను అందులోంచి మంచి భావాలు తీసుకొని హాయిగానే ఉండొచ్చు, చెడ్డ భావాలు తీసుకొని నన్ను నేను పాడు చేసుకోవచ్చు, మంచి పనులు చేస్తూ మంచిగా సంతోషంగా జీవించవచ్చు, చెడ్డ పనులు చేస్తూ చెడుగా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇండివిజువాలిటీలో నాకు ఎంపిక అనే స్వేచ్ఛ వచ్చింది. అంటే నేను తినే ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి, వేలల్లో ఉన్నాయి, ఎంపిక చేసుకోవచ్చు. అలాగే నేను చూసేవి, వినేవి, తినేవి, తాగేవి, నా పంచేంద్రియాలకు అవసరమైనవన్నీ కూడా ఎంపికలుగా ఉన్నాయి. ఇవే కాదు, ఇంకా అనేక అవసరాలు, బట్టలు, చెప్పులు, వస్తువులు, విషయాలు, ఎంపికలు ఎక్కువ వచ్చినాయి. నేను ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. ఆ ఎంపికలో నేను చెడుగాను ఉండొచ్చు, మంచిగాను ఉండొచ్చు. చెడుగా ఉంటే చెడు ఫలితము, మంచిగా ఉంటే మంచి ఫలితము. కనుక నేను అనుభవించే కర్మల ఫలితములు అంటే బాధ కానీ, సుఖం కానీ, దుఃఖం కానీ, ఆనందం కానీ, సంతోషం కానీ, ఇటువంటివన్నీ నా స్వీయ కర్మల ఫలితములు. ఇందాక ప్రశ్నల మొదటి భాగం ఏం చెప్పుకున్నాం? కొంతమంది ఇదంతా తలరాత రాసే ఉంటుందని అంటున్నారు, అదే విధిలిఖితము అన్నప్పుడు జాతిపరంగా ఉండే ప్యాటర్న్ అంటే విధానం అంటే ఏంటి? మనుషులు ఎలా పుట్టాలి, మనుషులు ఎలా పెరగాలి, మనుషులు ఎలా చనిపోవాలి, మనిషి శరీర నిర్మాణము ఎలా ఉండాలి, మనిషి శరీర అవయవములు ఎలా పనిచేయాలి, మనిషికి అందరికీ ఉండేది అదే శరీర అవయవములు, అదే శరీర పనితీరు, అవే అనుభవాలు, అవే అనుభూతులు. ఇప్పుడు ఏ మనిషి అయినా కళ్ళతో చూస్తాడు, ఏ మనుషులకైనా శారీరక సుఖం ఒకటే, ఏ మనిషికైనా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనుభవములు ఒకటే, అంతకంటే ఎక్కువ అందరికీ 5 ఇంద్రియములే, వాటి ద్వారా పొందవలసిందే. ఆ ప్యాటర్న్ అంటే ఆ విధానం ఏదుందో, ఆ జాతి విధానం ఏదుందో, మానవ జాతి విధానం ఏదుందో, అలా జంతువులకైనా అంతే, వృక్షాలకైనా అది మారదు. కాబట్టి అది విధానములో నడుస్తుంది. విధానములో నడుస్తున్నప్పుడు దాన్ని విధి అన్నారు. అంటే విధానములో ఒక పద్ధతిగా మార్పు లేకుండా క్రమశిక్షణగా నడపబడుతున్నది ఏదన్నది అది విధి. అదే విధి లిఖితము అంటే విధి నిర్ణయించేసింది. అంటే ఈ ప్యాటర్న్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, మానవ జీవిత ప్యాటర్న్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, అది మారదు. అలాగే అన్ని భూమి మీద ఉన్న అన్నింటికి లైఫ్ ప్యాటర్న్ అలాగే ఉంటుంది. అంటే వాటి విధానములు అలాగే ఉంటాయి, పుట్టుకలు, మరణములు అన్నీ అలాగే ఉంటాయి. సూర్యుడు ఎప్పటికీ వెలుగునిస్తానే ఉంటాడు, అదొక విధానం. భూమి ఎప్పటికీ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, దానివల్ల పగలో రాత్రి ఏర్పడుతూ ఉంటుంది, అదొక విధానం, అది మారదు. సూర్యుడు వేడి వలన భూమి మీద ఉన్నటువంటి సముద్రములోని, భూమి మీద ఉన్న అనేక ప్రాంతములలోని నీరు, సముద్రం అంటే బాగా ఎందుకు చెబుతున్నానంటే సముద్రంలో ఉప్పు నీరు ఉంటుంది. ఆ నీరు భూమిలో ఉన్న సముద్రం మీద ఉప్పు నీరు సూర్యుడి వేడికి ఆవిరైనప్పుడు ఉప్పు ఘన పదార్థం కనుక ఉప్పుని అక్కడ వదిలేసి ఒట్టి నీరు ఆవిరవుతుంది. అంటే ఉప్పుకి ఆవిరయ్యే గుణం లేదు, ఘనత్వం ఆవిరి అవ్వలేదు, నీటికి ఆవిరయ్యే గుణం ఉంది. కనుక నీరు ఆవిరయ్యి ఉప్పుని అక్కడ వదిలేసి అది మంచి నీరుగా, అంటే ఉప్పు లేని నీరుగా అది ఆవిరి పైకి వెళ్ళిపోతుంది, తేలికైపోతుంది. ఘనత్వం లేకపోవటం వలన పైకి అంటే ఆకాశంలోకి వెళ్ళిపోయి ఈ ఆవిరులన్నీ ఒక చోట చేరి మేఘములయ్యి ఆ మేఘములు వర్షిస్తున్నాయి. అంటే ఉప్పు లేని నీరుగా, మంచినీరుగా. మంచినీరు అని ఎందుకన్నామంటే మనకు ఉపయోగపడతాయన్నీ మంచి అన్నం.
మనుషులకు ఉపయోగపడే అన్ని మంచి అన్నం. దానివల్ల భూమి మీద ఆహార పదార్థాలు పండటం, చెట్లు పెరగటం ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. అవే నదులు. మళ్ళీ ఇవన్నీ వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయి. మిగిలిన నీరంతా వెళ్ళి మనం వాడుకోగా భూమికి ఉపయోగపడిన నీరు ఉపయోగపడగా మిగిలిన నీరు మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అప్పుడు కలిసిపోయినప్పుడు ఉప్పు నీరు అయిపోద్ది. ఎందుకంటే సముద్రం అంతా ఉప్పు నీరే ఉంది. ఈ ప్రక్రియలు మారవు. అది విధి అంటే, విధానము అంటే అది. విధానం నుంచి వచ్చింది విధి. విధి అంటే ఒక పద్ధతిగా నడపబడుతున్నది అని. ఆ నడపబడుతున్న విధానమునకు కర్త ఎవరో ఉండాలి. కాబట్టి ఆ కర్తని శక్తి అన్నారు కొందరు, దేవుడు అన్నారు కొందరు, దేవత అన్నారు కొందరు. అది భావనాత్మకత, సృజనాత్మకత. ఎవరికి వాళ్ళు ఊహించుకున్నారు. కొందరు ఏంటంటే మనిషి లాంటి దేవుళ్ళను ఊహించుకున్నారు. అంటే మనిషి ఊహ ఎప్పుడు మనిషిలాగానే వస్తుందిగా. మనిషి లాంటి దేవుళ్ళని, మనిషి లాంటి దేవతల్ని పెట్టుకున్నారు. కొందరేమో మనిషి చనిపోతున్నాడు కనుక, చనిపోయినప్పుడు మనిషిలో ప్రాణం పోయింది అంటున్నారు కనుక ఆ ప్రాణశక్తి భావన చేశారు. ఎందుకంటే అన్నీ అలా నశించిపోతున్నాయి. కానీ మళ్ళీ అన్నీ వస్తున్నాయి, ఉద్భవిస్తున్నాయి, ఉంటున్నాయి. ఎప్పటికీ తరతరాలకి జాతులు పోట్ల. కాబట్టి శక్తి ఎప్పటికే ఉంటుంది అనే భావనలోంచి శక్తి ఆవిర్భావం చేసుకున్నారు. అలా కొంతమంది పరిశీలించి శక్తిని తమలో తామే తెలుసుకున్నారు. అలా తమలో తాము తెలుసుకున్న వాళ్ళు ఆత్మజ్ఞానం అని పేరు పెట్టారు. ఆ శక్తి స్వరూపము నేనే అన్నారు. ఆ శక్తికి లింగ భేదం ఏమి ఉండదు. అసలు రూపమే లేనప్పుడు లింగ భేదం ఎందుకు ఉంటుంది? స్త్రీ పురుష భేదం అదేం లేదు. అందుకే శక్తి అంతే. కాబట్టి ఇక్కడ గమనిస్తే ప్రశ్నలో మొదటి భాగం ఏంటి అంటే, ప్రశ్నలో మొదటి భాగం నా తలరాత రాయబడి ఉన్నదా అంటే అంతా రాయబడి ఉన్నదని కొంతమంది అంటున్నారంటే, ప్యాటర్న్ ప్రకారం, విధానం ప్రకారం జాతి మొత్తానికి సిస్టమ్ రాయబడి ఉంది. అందులో డౌట్ లేదు. కానీ జీవించే జీవన విధానంలో సుఖదుఖములకు సంబంధించింది రాయబడలేదు. అది నేను చేసుకునేదే. నేను మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. నేను ఏడవద్దు అనుకుంటే ఏడవకుండా ఉండగలను. చాలామంది, అనేక మంది దేనిని బాధ అనుకుంటారో దానిని చాలా మంది బాధ అనుకోరు. అనేక మంది దేనిని భయం అనుకుంటారో దాన్ని చాలా మంది భయం అనుకోరు. ఇప్పుడు మిలిటరీలో సైనికులు ఉంటారు, శత్రు దేశాలతో యుద్ధాలు చేస్తుంటారు. చనిపోతామని వాళ్ళకి తెలుసు. యుద్ధాలు వస్తే చచ్చిపోతాం, వాళ్ళు మనం చంపేయచ్చు, మనం వాళ్ళని చంపేయచ్చు. ఇరు దేశాల్లో ఉండేది మనుషులేగా. అయినా కూడా మిలిటరీలోకి వెళ్తారు. లక్షల కోట్ల మంది ఉన్నారు మిలిటరీలో, కోటాను కోట్ల మంది ఉన్నారు. అసలు చిన్న విషయం మనకు చావు అనేది భయం కలిగించవచ్చు, కానీ చనిపోయే ఉద్యోగాల్లోకి వెళ్తున్నారు. అలా మిలిటరీ కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, అనేక రకాల నిఘా విభాగాలు కావచ్చు, చాలా రకాలు ఉన్నాయి. అలా అనేక రకాల వృత్తులు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అయినా వాళ్ళు దాన్ని ఎంచుకుంటారు, వాళ్ళకి భయం ఉండదు. ఇప్పుడు మత్స్యకారులు అనేక మంది సముద్రంలోకి వెళ్ళి బోట్లు వేసుకెళ్ళి చేపలు పడతా ఉంటారు. ఎక్కడెక్కడికో లోపలికి వెళ్ళిపోతుంటారు, సముద్రం లోపలికి. కానీ సముద్రాన్ని ఒడ్డు నుండి చూసి చాలా మంది భయపడుతుంటారు. అలా ఒకరి భయం ఇంకొకరికి భయం కాదు. అలాగే ఒకరి ధైర్యం ఇంకొకరికి ధైర్యం కాదు. ఒకరి దుఃఖం ఇంకొకరికి దుఃఖం కాదు. ఒకరి కష్టం ఇంకొకరికి కష్టం కాదు. ఎందుకంటే ఇవన్నీ భావనాత్మకతలు. కాబట్టి నీ భావాలను నువ్వే తయారు చేసుకుంటున్నావు. అక్కడ కర్తవు నీవు. నువ్వు వాటిని మార్చుకోవచ్చు. నువ్వు అనుభవించే భావాలను మార్చుకోవచ్చు, మరణాన్ని మార్చలేవు. బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలను మార్చలేవు. వృద్ధాప్యం రాకుండా ఆపుకోలేవు, యవ్వనం రాకుండా ఆపుకోలేవు, కౌమారం రాకుండా ఆపుకోలేవు. శరీరంలో వచ్చే హార్మోనల్ చేంజెస్ని నువ్వు ఆపుకోలేవు. కానీ నీ భావాలను నువ్వు మార్చుకోవచ్చు. సుఖదుఖ భావాలను మార్చుకోవచ్చు, నీ గుణాలు మార్చుకోవచ్చు, నీలో ఉన్న చెడును మార్చుకోవచ్చు, నీలో ఉన్న చెడును పోగొట్టుకోవచ్చు. నువ్వు అనారోగ్యాల పాలవకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు. దానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకొని అలా తిని, అలా ఎక్సర్సైజ్లు చేసి, అలా మంచి జీవితం జీవించవచ్చు. లేదా అనారోగ్యాలతోనూ జీవించవచ్చు. అది నువ్వు కల్పించుకునేది, నీ జీవన విధానంలో ఏర్పడతాయి అని. అందువలన నేను అనుభవించేవి ప్రస్తుతం సుఖ దుఃఖాలు ఏమున్నాయో అవన్నీ నేను చేసుకున్న కర్మఫలములు. కానీ నా లైఫ్ ప్యాటర్న్, విధానం ఏదుందో పుట్టుక నుంచి మరణం వరకు, దాన్ని నేను మార్చలేను. ఇప్పుడు భార్యాభర్తలు గొడవ పడుతున్నారు అనుకోండి, నేను గొడవ పడకుండా ఉండొచ్చు, అది నా చేతిలో ఉంది. గొడవ పడచ్చు, అది నా చేతిలో ఉంది. తద్వారా దుఃఖపడచ్చు, అది నా చేతిలో ఉంది. తద్వారా దుఃఖపడకపోవచ్చు, ఏముంది మా ఆయనేగా మా ఆవిడేగా అనుకొని వెళ్ళిపోవచ్చు. ఇలా
నువ్వు అత్యున్నతమైనటువంటి సద్గుణాలను పెంపొందించుకొని శాంతిగాను జీవించవచ్చు, అతి నీచమైనటువంటి హేయమైనటువంటి దుర్మార్గపు గుణాలను పెంపొందించుకొని దుఃఖాలకి లోనవచ్చు. నీ పర్సనల్ అన్నీ నీ చేతిలో ఉన్నాయి. ఏంటి? సుఖ దుఃఖ భావములు జీవితంలో మధ్యలో. కానీ జీవిత విధానాన్ని మార్చలేవు కనుక రెండు సత్యమే. విధి లిఖించబడి ఉన్నది అనేది జాతిపరంగా సత్యమే. కానీ మళ్ళీ ప్రశ్నలో రెండో భాగం ఏంటి? కొందరు నీ తలరాత నువ్వే రాసుకుంటున్నావు అంటున్నారు, కొందరేమో మొదటి భాగం ఏంటి? నీ తలరాత లిఖించబడి ఉన్నది అంటున్నారు. లిఖించబడి ఉన్నది అన్నది జాతిపరంగా, మానవ జాతిపరంగా జననం నుంచి మరణం వరకు మొత్తం స్టోరీ ఏం మారదు. శరీర తీరుతెన్నులు అన్నీ ఒకటే, శరీర పనితీరు ఒకటే, మరణం తప్పదు, అది మారదు. పంచేంద్రియాల పనితీరులు మారవు. కాబట్టి అది లిఖించబడి ఉన్నది నిజమే. రెండవది, కొంతమంది నీ తలరాత నువ్వే రాసుకుంటున్నావు అంటున్నారు. అది మొత్తం నువ్వు గ్రహించే జ్ఞానం, నువ్వు చేసే పనులు అవన్నీ కూడా నీ చేతిలోనే ఉన్నాయి. అది మళ్ళీ దాన్ని తీసుకెళ్లి ఏ విధిలోనూ పెట్టడానికి లేదు, నువ్వు చేసుకున్నాయి. అందుకని రోజు అసలు ఏదో ఒకటి చేయకుండా నీ జీవితం గడవదుగా. ఇప్పుడు విధిలిఖితం అయితే మనం ఇంట్లో చేయకుండా కూర్చోవచ్చుగా. తలరాత రాసేసే ఉంటే మనం మెదలకుండా కూర్చుంటే ఆ ప్రకారమే జరుగుతుందిగా. అలా లేదుగా, మనం రోజు ప్రయత్నించుకుంటున్నాంగా. ప్రతిదీ ప్రయత్నమేగా, అసలు అన్నం తినటం కూడా ప్రయత్నమేగా. ఇప్పుడు మనం చిన్నపిల్లలు, మనం చేసేది ఏమి లేదు, తల్లిదండ్రులు తెచ్చారనుకుందాం. ఇప్పుడు కనీసం తల్లిదండ్రులు వండిన ఆహార పదార్థాలు నువ్వు తినటం కూడా ప్రయత్నమేగా. వాడు మళ్ళీ విసర్జించడం మలమూత్రాలు ప్రయత్నమేగా. జీవితం అంతా ప్రయత్నమే. అందుకని ప్రయత్నం నీది. కానీ జీవిత విధానం, ప్యాటర్న్, జాతి విధానం ఏదుందో, మానవ జాతి విధానం ఏదుందో, ఏ జాతి విధానమైనా ఏదుందో, వృక్ష జాతి, జంతు జాతి, అది ప్యాటర్న్ మారదు. కాబట్టి రెండు కరెక్టే. జాతి పరంగా తలరాత నిర్ధారించబడి ఉన్నది, అది కరెక్టే. విధిగా సాగుతున్నది కనుక విధి అన్నారు. ఆ విధిని నడుపుతున్న వాళ్ళని విధాత అన్నారు. ఆ విధి అలా నడుస్తున్నది కనుక విధి ప్రకారం జీవితాలు సాగుతున్నాయి అన్నారు. కరెక్ట్. అది మొత్తంగా చెప్పినప్పుడు, జాతిపరంగా చెప్పినప్పుడు, మొత్తం సృష్టిపరంగా చెప్పినప్పుడు, విశ్వశక్తి పరంగా చెప్పినప్పుడు అదంతా కరెక్టే. కానీ ఇండివిజువల్గా నీ కర్మలు నువ్వే చేసుకుంటున్నావు. నీకు ఆ స్వేచ్ఛ ఉంది. 1000 రకాల్లో ఏది తినొచ్చు స్వేచ్ఛ ఉంది, ఎలా జీవించవచ్చు స్వేచ్ఛ ఉంది, ఎలా మాట్లాడచ్చు స్వేచ్ఛ ఉంది, ఎలా ఏడవచ్చు స్వేచ్ఛ ఉంది, ఎలా నవ్వచ్చు స్వేచ్ఛ ఉంది. నీ భావోద్వేగములకు, నీ ఆలోచనలకు నువ్వే కారణము కనుక నీ తలరాతని నువ్వే రాసుకుంటున్నావు అన్నారు. అది ఇండివిజువల్గా అంటే జాతి నుంచి ఆ జాతిలో జీవిస్తున్నటువంటి ఇండివిజువల్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఇది కరెక్ట్. జాతి పరంగా, మొత్తం సృష్టి పరంగా అది కరెక్ట్. అటు రెండు కరెక్ట్. ఈ రెండింటిని అర్థం చేసుకుని మనం ఎలా జీవించాలి అన్నదానికే ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని పేరు పెట్టుకొని ఒక చదువుగా, ఇక్కడ మహిమలు మాయలు ఏముండవు, అన్నీ నువ్వే చేసుకుంటున్నావు. కానీ చేసుకుంటున్నావు అన్న దాంట్లో నీ మరణాన్ని ఆపుకోలేవు, నీ శరీర ఎదుగుదలని ఆపలేవు, అయ్యేం చేయలేవు. అలా నువ్వు తప్పులు చేసి హాయిగా బతుకుదాం అనేది కూడా కుదరదు. తప్పులు చేస్తే తప్పు ఫలితం. ఎందుకని? నీ మనోభావంలోనే నీకే తెలుసు నేను తప్పు చేశానని. అప్పుడు తప్పు చేసిన వాడికి తప్పు భావన లోపలే ఉంటుంది, బయట నుంచి ఎవరో భయపెట్టరు నీకు. నీ తప్పు భావమే నిన్ను భయపెడతా ఉంటుంది, నీ తప్పు భావమే నిన్ను ఇబ్బంది పెడతా ఉంటుంది, నీ తప్పు భావమే నిన్ను కష్టపెడతా ఉంటుంది. అలాగే నువ్వు మంచి చేస్తే నీ మంచి భావమే నిన్ను ఆనంద పెడతా ఉంటుంది, నీ మంచి భావమే నీకు ధైర్యం అయ్యి ఉంటుంది, నీ మంచి పనులే నీకు హాయినిస్తూ ఉంటాయి. బయట నుంచి వచ్చేది ఏం లేదు. కనుక మనం ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు పేరుతో మన తలరాతను మనం రాసుకుంటున్నాం. ఎలా? జాతిపరంగా కాదు, ఇండివిజువల్గా. నేను హాయిగా ఉండదలిచాను, నేను శాంతిగా ఉండదలిచాను, నేను ప్రశాంతంగా ఉండదలిచాను, నేను సంతృప్తిగా ఉండదలిచాను, నేను ఎవరిని బాధ పెట్టను, నేను బాధపడను, అలా జీవించదలిచాను, నన్ను నేను తెలుసుకోదలిచాను, నా గుణమార్పు చేసుకోదలిచాను, నాలో చెడు గుణములు పోగొట్టుకోదలిచాను, నాలో సద్గుణములు పెంచుకోదలిచాను. అందుకే రోజు ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. ఎందుకని ఆ ఛాన్స్ ఉంది, అలా చేసుకోవచ్చు. అలా చేసుకోవచ్చు, నిన్ను నువ్వు మార్చుకోవచ్చు, నువ్వు ఆనందంగా హాయిగా సంతృప్తిగా బ్రతకవచ్చు
అలా మేము బ్రతికాము. అలా బ్రతకటమే కాదు, మొత్తం ఈ సృష్టి శక్తి ఏదైతే దేవుడని, దేవతని, శక్తి అని నువ్వు భావిస్తున్నావో అదే సృష్టిలో కదా నువ్వు కూడా ఉన్నావు. దీనికి ఆధారత ఒక శక్తిని భావిస్తున్నావు కదా. భావిస్తున్నప్పుడు నువ్వు కూడా అదే సృష్టిలో ఉన్నావు కనుక నువ్వు ఆ శక్తికి భిన్నమైన వాడివి, భిన్నమైన దానివి కాదు. ఆ విషయాన్ని మేము మంచిగా బ్రతుకుతూ మాలోకి మేము వెళ్ళి తపస్సులు చేసి, ధ్యానములు చేసి, తపస్సు అంటే తపించుట, ధ్యానం అంటే ధ్యాస దాని మీద పెట్టి దాన్ని పరిశీలించుట, గమనించుట, దాన్ని సైన్స్ అంటారు. అది కాదు మూర్ఖంగా మూఢంగా పదాలే తీసుకున్నప్పుడు దాన్ని మూర్ఖత్వం, మూఢత్వం, ఒక మతానికో ఒక మార్గానికో ఒక విధానానికో కట్టేస్తాం. కానీ అందులోనే పరిశీలన, పరిశోధన ఉందనుకున్నప్పుడు అదే సైన్స్, అంతే, అంతకంటే ఏం లేదు. నువ్వు సైంటిస్ట్వే. అయితే నన్ను నేను తెలుసుకుంటున్నా. అలా నన్ను నేను మార్చుకుంటూ నేను ఉండటానికి కూడా సృష్టి శక్తే కారణం కనుక ఆ శక్తిని నేను నాలో నేను కనుగొంటున్నా. ఎందుకంటే నేను వేరు, సృష్టి వేరు, శక్తి వేరు కాదుగా. అప్పుడు ఆ శక్తిని నేనే అని తెలిసింది అనే విషయాన్ని మన ముందు తరాల మహాత్ములు చెప్పారు. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. అప్పుడు ఇంకో అద్భుతమైన విషయం తెలిసింది అన్నారు. ఏంటంటే అసలు నాకు మరణమే లేదు, మరణించేది శరీరము, నేను శరీరం కాదు, శక్తిని. ఈ విషయం మాకు అర్థమైంది కాబట్టి మాకు మరణ భయం పోయింది. అందుకని పేరు మార్చాం. మేము జీవన్ముక్తులం, శాశ్వతులం, అనంత ఆత్మశక్తి స్వరూపులం, మేము బ్రహ్మస్వరూపులం, అహం బ్రహ్మస్మి, ఆ బ్రహ్మమును నేనే అని చెప్పారు. ఆ మార్గంలో ప్రయాణిస్తున్నాం మనం. ఎందుకని ఇక్కడ నమ్మకాలు లేవు, మతాలు లేవు, మూఢత్వం లేదు, ఎవరో చెప్పింది నమ్మటం లేదు. ఎవరో చెప్పింది నమ్మొద్దని కాదు, పరిశీలించి నమ్ము, పరిశోధించి నమ్ము. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాం, ఎవరో టెక్స్ట్ బుక్లో రాసేశారు, పుస్తకాల్లో పాఠాలు ఉన్నాయి. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు చదువుకొని, నువ్వు అర్థం చేసుకొని, నీకు అవి అర్థమైతే కదా నువ్వు పరీక్షల్లో రాయగలుగుతావు. నేను నమ్మానండి అంటే రాయలేవుగా. నేను నమ్మేశానండి టెక్స్ట్ బుక్లన్నింటినీ, అన్ని నమ్మేశాను, బ్యాగ్లో పెట్టుకు తిరుగుతున్నాను, రోజు మోస్తున్నాను, ఇంటి నుంచి స్కూల్కి, స్కూల్ నుంచి ఇంటికి చక్కటి అట్లేసాను, వాటిలో పసుపు కుంకాలు పెట్టాను, ఎవరి మత ప్రకారం వాళ్ళు వాటిని గౌరవంగా చూస్తున్నాను. నేను నమ్మానంటే నువ్వు ఎలా పాస్ అవుతావు? అందులో ఏముందో తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న దాన్ని మననం చేయాలి, చదవాలి, వచ్చే వరకు బాగా తెలుసుకోవాలి, బుద్ధికి పట్టించాలి. పట్టించి ఆ విజ్ఞానం అంతా నీలోకి చేరాలి. అప్పుడు పరీక్షలు పెడితే నువ్వు రాస్తే ఆ విజ్ఞానంతో నువ్వు నీలోకి చేరిన విజ్ఞానాన్ని పరీక్షల్లో ఆ ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తే ఆ విజ్ఞానంతో అప్పుడు పాస్ అవుతావు. అలాగే అనంతాత్మశక్తి ఎరుక అనే దానిని నువ్వు పొందాలి. అందుకని ఆ ప్రయత్నం చేస్తున్నాం. మంచిగా ఉండవలసింది నేను, చెడుగా ఉంటున్నది నేను, దుఃఖపడుతున్నది నేను, హాయి కావలసింది నాకు, శాంతి కావలసింది నాకు. అలా అన్ని రకముల కష్ట నష్టములకు లోనవుతుంది నేను. వీటి నుంచి ఇవి నాకు వద్దు, నేను హాయిగా ఉండాలి, శాంతిగా ఉండాలి అని భావించుకునేది నేనే. కాబట్టి నేను నాకు తగ్గట్టుగా నన్ను నేను మలుచుకోవటానికి నాకు ఛాన్స్ ఉంది. అందుకని ఆ ఛాన్స్ ఉన్నది అని గతంలో ఎవరైతే వాళ్ళను మలుచుకొని చెడు నుంచి మంచిలోకి వచ్చి, మంచి నుంచి అనంత ఆత్మతత్వం అంటే నేను శక్తిని, శరీరము మరణిస్తుంది, శక్తికి మరణము లేదు, నేను శాశ్వతుడను, నేను శాశ్వతురాలను అనేటువంటి సత్యమును తెలుసుకున్న జీవన్ముక్తులైన స్త్రీ పురుషులు ఎవరున్నారో వాళ్ళు మేము దీన్ని పొందాము అని తర్వాత తరాల వాళ్ళకి వాళ్ళు ఉండగానే అందించారు ఆ సత్యాలని. నిజమే, ఇది మేము పొందాము అని, ఆ స్థితి మాకు అర్థమైంది అని. అప్పుడు శరీర భావన పోతుంది, శక్తి భావన ఉండిపోతుంది. అలానే శరీర భావన పోతుందంటే మొత్తం పోతుందని కాదు, శరీరం ఉంటుంది, దానికి అవసరమైనవి చేస్తాం అంతే. కానీ అనంత శక్తి భావన శాశ్వతంగా ఉండిపోతుంది. నేను మరణించను అనేటువంటి భావన నాకు క్లియర్ కట్గా తెలుస్తుంది. అందుకని భయం పోయింది, బాధ పోయింది, దుఃఖం పోయింది, ఆశ పోయింది, అత్యాశ పోయింది, దురాశ పోయింది, నాలో చెడు మొత్తం ఎగిరిపోయింది. పరిమితత్వము చేత, నేను నశించిపోతానన్న భయం చేత, కోరికల చేత, ఆశ చేత, అత్యాశ చేత నాకు నేనే చెడు చేసుకొని నన్ను నేను భయాలకి, బాధలకి, దుఃఖాలకి, కష్ట నష్టాలకి నేనే గురి చేసుకుంటున్నానని తెలిసి నన్ను నేను సరి చేసుకుంటున్నాను. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అందుకు ఈ శీర్షికలు. ప్రశ్నపరంగా అయితే జాతిపరంగా
తలరాతలు రాసి ఉన్నాయి అని కొందరు అంటున్నారు అన్నది మొత్తం మానవ జాతి పరంగా, సృష్టిపరంగా, విశ్వపరంగా కరెక్ట్. విధిపరంగా అంటే విధానములో ఇది నడుస్తుంది కనుక విధిపరంగా ఇదంతా కరెక్ట్. ఒక విధానపరంగా ప్రత్యేకంగా ఆ జాతిలోకి వెళ్ళి విడివిడిగా మనుషుల్ని చూసినప్పుడు, నన్ను నేను చూసుకున్నప్పుడు, ఆ ప్రత్యేకతలో నన్ను నేను నడుపుకుంటున్నది నేనే. నా భావములు నా చేతిలోనే ఉన్నాయి, నా ప్రయత్నములు నా చేతిలోనే ఉన్నాయి, నేను చేసే కర్మలు నా చేతిలోనే ఉన్నాయి, అన్నీ నాతోనే జరుగుతున్నాయి. కాబట్టి సుఖదుఖ భావములకు లోనవటము, నేను హాయిగా ఉంటానా దుఃఖంగా ఉంటానా అనేది మొత్తం నా చేతిలోనే ఉంది కనుక నీ తలరాతని నువ్వే రాసుకుంటున్నావు అని ప్రశ్నలోని రెండవ భాగము కరెక్ట్. దీనిని అన్వయం చేసుకొని జీవించడానికే ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. మీకు అర్థమవుతుందని భావిస్తున్నాను. అర్థం కాకపోతే మరలా తప్పకుండా ఏం అర్థం కాలేదో, ఎక్కడ అర్థం కాలేదో స్పష్టంగా ప్రశ్న రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. మరలా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విశ్లేషణ మాత్రమే ఇది. కేవలము అనేక మంది మహాత్ములు తరతరాలుగా అందిస్తున్నటువంటి విషయాలను నేను కొన్ని చదువుకొని, కొన్ని విని, అందులో నేను గ్రహించిన విషయాలను మీతో పంచుకుంటున్నాను. మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. నచ్చిన వాళ్ళు ఆచరించుకొని మీ జీవితంలో ముందుకు సాగండి. ఆచరిస్తున్న వాళ్ళకి ఏదైనా సందేహం వస్తే అడిగితే మళ్ళీ విశ్లేషించుకుందాం. అసలు నమ్మని వాళ్ళు, నచ్చని వాళ్ళు, ఇది బాగోలేదు అనుకున్న వాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో హాయిగా సాగిపోండి. నేను అతి సామాన్య మానవుడను. నాకు ఎటువంటి ఆత్మానుభవము, జ్ఞానానుభవము లేదు, అవలేదు. అందువలన నేను అతి సామాన్యుడను. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.